హాయ్ ఆల్. సో దిస్ ఇస్ ఆ థర్డ్ డే ఆఫ్ ట్రిప్ అండి. ఈ రోజున పూజ ఉంది. సో అందుకే లంగా బోని వేసుకుని రెడీ అయ్యాను. రెడీ అయ్యి ఐ వెంట్ టు టెంపుల్ అండి. అక్కడే పూజ ఉండింది. టెంపుల్ వచ్చేసి కటిలో నుంచి 3 కిలోమీటర్స్ వెళ్తే కిన్ని గోళి అని ఒక ప్లేస్ వస్తుందండి. ఆ ప్లేస్లో ఒక మూకాంబిక దేవి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చాలా బాగుందండి. లైక్ చాలా ప్రశాంతంగా ఉంది అండ్ వెరీ పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఈ పూజారి గారు చాలా ఫేమస్ ఈ ప్లేస్లో. లైక్ మీరు ఆ ప్లేస్కి వస్తే అందరూ చెప్తారు ఇది మూకాంబిక తాయి అమ్మవారండి. అండ్ నా పూజ స్టార్ట్ అయ్యా. ఇది పూజ వచ్చేసి పార్వతి స్వయంవర పూజ అనేసి. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. నేను కింద అడ్రస్ ఇస్తాను, కావాలంటే మీరు కూడా విజిట్ చేయొచ్చు. చాలా పవర్ఫుల్ టెంపుల్. నెక్స్ట్ మేము కటిలోకి వెళ్తే ఇది ఒక దుర్గా పరమేశ్వరి టెంపుల్ అండి. ఇది కింద వాటర్, పైన టెంపుల్ ఇది. అని కింద రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఉండే కదా, సో చాలా వాటర్ ఫ్లో అవుతూ ఉండే. ఐ థింక్ రైనీ సీజన్లో అంతా టెంపుల్ లోపల కూడా వాటర్ వచ్చేస్తుంది అనుకుంటా. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ కూడా ఏమంతా యాక్చువల్లీ రష్యా ఉండాలి. అమ్మ చాలా బాగున్నారు చూసేకి. అండ్ మీరు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ మేము హొర్నాడుకు వెళ్తాము. వీ టుక్ ఐ మీన్ కుద్రేముఖ రూట్లో వెళ్తామండి. కుద్రేముఖ లోపల నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉండే గ్రీనరీ అంతా, వాన్ వస్తూ ఉండే, వెదర్ చాలా బాగుండే. ఆన్ ది వే ఒక కదంబా ఫాల్స్ అనేసి వెంటండి. నేను వీడియో షూట్ చేయాలి బికాస్ చాలా వాన్ వస్తూ ఉండే అనేసి. సో ఉత్త ఫొటోస్ తీసుకోండి. మీ వీడియో నేను మర్చిపోతుంది. అండ్ ఫుల్ ఫాగ్ ఉండే అండి. ఆన్ ది వే చాలా గ్రీనరీ ప్లేసెస్ దొరుకుతూ ఉంటే నేను ఒక వ్యూ పాయింట్లో ఆపత్మి. ఇదే ఆ వ్యూ పాయింట్. ఇది చాలా బాగుండే. యాక్చువల్లీ చాలా ఇంకా వ్యూ పాయింట్స్ ఉందండి, కానీ వాన వస్తుండే కదా, సో కొంచెం బాగా వాన ఆగిండే. అందుకే ఈ వ్యూ పాయింట్ దగ్గర విటుక వీడియో. ఇంకా 2-3 కార్స్ కూడా ఆపిండ్రి. చాలా బాగుండే వ్యూ పాయింట్. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వెంట హొర్నాడు అండి. హొర్నాడులో దిస్ ఇస్ అవర్ రూమ్ వ్యూ. ఐ మీన్ వ్యూ ఫ్రమ్ మై రూమ్. చాలా బాగుండే. ఫ్రంట్ టెంపుల్ ఉండే అండ్ పక్క లైక్ ఒక వాటర్ అలాగా ఏమో ఉండే అండ్ ఫుల్ మౌంటైన్స్ అంతా కనిపిస్తూ ఉండే అండి. చాలా బాగుండే వెదర్ అండ్ ద వ్యూ, ద పాజిటివ్ వైబ్స్ అంతా చాలా బాగుండే. నెక్స్ట్ డే మేము దర్శనం చేసుకొని ఇంకా నేనంతా వీడియో తీయలేండి బికాస్ చాలా టైర్డ్ అయిపోయింది. అండ్ వాన్ కూడా నాన్ స్టాప్ పడతా ఉండి నేను కొంచెమే వీడియో తీసుకొని ఉంది. నెక్స్ట్ డే టెంపుల్ లోపల అంతా ఐ డెంట్ టేక్ అ వీడియో అండి. సో జస్ట్ నేను నెక్స్ట్ డే దర్శనం చేసుకుని వి లెఫ్ట్ టు బెంగళూరు. అండ్ ఇంకేం ఆన్ ద వే ఫుల్ ఫ్లాట్ అండి. సో జస్ట్ బెంగళూరు రీచ్ అయ్యాక ఫుల్ ట్రాఫిక్ యాజ్ యూజువల్. సో వస్తుంది ఇంకా ఫుల్ ట్రాఫిక్ అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్.